నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ ద్వారా రైల్వే రాయితీ పాసులను దాదాపు 600 మంది దివ్యాంగులకు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని దివ్యాంగుల పర్యవేక్షణ అధికారి అంజనమ్మ తెలిపారు. సార్ ఇప్పుడు మనకు ట్రైన్ పాస్కి కావాలని గుంతకల్ దాకా వెళ్తూ ఉండేవాళ్ళము. ఒకరోజు ఇంతియాజు ఏమన్నాడు, మేడం ట్రిపుల్ ఉన్నారు చూడు, ఇలా వెళ్ళడానికి ఇక్కడ గుంతకల్ స్టేషన్లో పోయి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఏం చేయాలి మేడం అంటే, ఏముంది లేదు ఒకటి డిఆర్ఎంఓ ఒక లెటర్ రాపిస్తాము, సార్కి పెట్టండి స్పందనలో అని చెప్పాను. చెప్తే సార్ ఏమన్నా ఇంతియాజ్ పోయి తీసుకుపోయి ఒక రిప్రజెంటేషను సార్ కలెక్టర్ గారికి పుట్టపర్తి శ్రీయుతులు జిల్లా కలెక్టర్ మరియు సంయుక్త కలెక్టర్ గారికి సమర్పించినారు. సమర్పించిన వెంటనే సార్ స్పందించి రైల్వే వారితో, తర్వాత వచ్చేసి డాక్టర్స్తో, ఆర్డీఓ గారితో, తర్వాత డిఎంహెచ్ఓ గారితో అందరితో అందరి ఇది తీసుకొని కదిరిలో క్యాంపు నిర్వహించమని చెప్పారు సారు. తర్వాత వచ్చి ఇక్కడ వచ్చినందుకు కదిరి ప్రభుత్వ సర్వజన వైద్యశాల వచ్చినందుకు డాక్టర్స్ అయితేనేమి, మన దివ్యాంగులు అయితేనేమి, మీడియా అయితేనేమి, తర్వాత వచ్చేసి పబ్లిక్ అయితేనేమి బాగా సహకరించి 600 మందికి పాసులకు డాక్టర్ గారితో సంతకాలు పెట్టించినాము. అవి తీసుకెళ్ళి మన జాయింట్ కలెక్టర్ గారికి సమర్పించిన తర్వాత అక్కడ ఎక్కడ ఏం చేయమంటారో అది చేసి, తర్వాత వీళ్ళకి పాసులు మండల వైద్య తీసుకుపోయి వాళ్ళకి ఇంటి దగ్గరకు పోయి అన్నీ అయిపోయిన సంతకాలు అయిపోయిన వెంటనే వాళ్ళకి తీసుకుపోయి పంచుతామని తెలియజేస్తున్నాను. ఈరోజు కదిరి నియోజకవర్గంలో వికలాంగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో భాగంగా రైల్వే ఉచిత పాసుల విషయంలో దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి రైల్వే పాస్ విషయంలో దివ్యాంగ సోదరుమణులు మరియు మిత్రులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. తదనుగుణంగా వికలాంగుల సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ రైల్వే పాసుల విషయంలో ముఖ్యంగా సత్యసాయి జిల్లా కలెక్టర్ వారు మరియు జాయింట్ కలెక్టర్ వారి దృష్టికి సదరు సమస్యల మీద తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఈ సమస్యల మీద తీసుకొని వెళ్ళామో జాయింట్ కలెక్టర్ వారు మరియు కలెక్టర్ వారు చాలా సున్నితంగా వీటిని సమస్య పరిష్కరిస్తామని ఇమ్మీడియట్లీ అధికారులతో మాట్లాడి కదిరి ప్రాంతంలోనే దివ్యాంగ సోదరులు ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో రైల్వే శాఖ డిఆర్ఎం గుంటకల్ వారికి ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ ఈరోజు కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి 10 మండలాల వరకు ఈరోజు దివ్యాంగులు ఉచిత రైలు పాసులు సద్వినియోగం చేసుకునే దానికోసం 4/3/2024 మరియు అదేవిధంగా 5/3/2024 తేదీన 2 రోజులు ఈ కార్యక్రమం జరిగింది. 2 రోజుల కార్యక్రమంలో నిన్నటి రోజు 285 పాసులు, ఈరోజు 311 పాసులు ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించినటువంటి లోకల్లో ఉన్నటువంటి ఆర్డీఓ గారు మరియు అదేవిధంగా లోకల్ ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి హుసేన్ సార్ గారు, మరి అదేవిధంగా శ్రీనివాసరామ్ గారు డాక్టర్ గారు వైద్య బృందం మాకు సహకరించినారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా వికలాంగుల సోదరులు మనకు సహకరించినటువంటి వాలంటీర్ వ్యవస్థ మొత్తానికి, మరి అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లా వికలాంగుల శాఖ నుంచి వచ్చినటువంటి అంజనమ్మ మేడం గారికి, మరి అదేవిధంగా సిబ్బంది మరి యొక్క ప్రతి ఒక్కరికి కూడా వికలాంగ సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.